శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ బాధ్యత ఏదైతే ఉందో, చిన్నప్పుడు సంఘంలో ఒక పాట ఉంటుంది, పదుక అంతిమ లక్ష్య నహి సింహాసన్ చడితే జానా, सब समाज को साथ में लेके आगे बढ़ते जाना. ఆ విధంగా పదవి అనేది ఒక గొప్ప స్థానం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించి సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ఒక ప్రయాణంగా మేము భావిస్తాం. అటువంటి యొక్క బాధ్యత ఏదైతే ఉందో నాకు చాలా ముఖ్యమైన స్థానం అని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా మొత్తం ప్రతి కార్యకర్త గర్వపడే విధంగా, అవును నేను ఒక గొప్ప పార్టీలోనాను, ఆంధ్రప్రదేశ్ అనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఆలోచన పదం ఉందో, ఆలోచన పదంలో తప్పనిసరిగా ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి ఉండే విధంగా తప్పనిసరిగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2025 ఈ సంవత్సరం కూడా చాలా ప్రముఖమైన సంవత్సరం. ఎందుకంటే ఏ గంగ ద్వారా మొత్తం మన ప్రాంతం అంతా పవిత్రమైందో అటువంటి గంగ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ప్రవాహం దేశవ్యాప్తంగా, కేవలం దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసరించి ఇవాళ భారతదేశం మన హిందూ ధర్మానికి సంబంధించిన ఏవైతే ప్రపంచమంతా కూడా వెలుగునిస్తున్న ఆ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి 100 సంవత్సరాలు పూర్తయిన గొప్ప సందర్భం. కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘమే కాదు, ఏదైతే సిద్ధాంతంతో మనం పనిచేస్తున్నామో ఆ యొక్క సిద్ధాంతం యొక్క రూపకర్తగా ఉన్న పండిత్ దీన్ దయాల్జీ మన విజయవాడలో 1965 జనవరి 23, 24, 25, 26 4 రోజుల పాటు జాతీయ మహాసభలు జరిగిన సందర్భంలో ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రవచించి మనకు అందించి ప్రపంచానికంతా మూడో మార్గం ఉంది, ఇది తప్ప ప్రపంచాన్ని మానవాళికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదని చెప్పి ప్రవచించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న గొప్ప సందర్భం. కేవలం ఇదే కాదు, ఇందాక ప్రస్తావన చేశాను, నేను పుట్టినప్పుడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. నేను చాలా తెలియని వయసులో అమ్మగారితో పాటు సత్యాగ్రహం చేస్తూ అమ్మ ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉంటే ఒక రోజు పాటు పోలీస్ స్టేషన్లో గడపడం జరిగింది. ఆ విధంగా ఎమర్జెన్సీ మేము ఇద్దరం కూడా భిన్నమైన కాదు. ఆ విధంగా ఇంట్లో 19 నెలల పాటు ఆయన అజ్ఞాతవాసం చేసి దాని తర్వాత ఏ విధంగా ఆయన అనకాపల్లో ప్రత్యక్షమై ఆ విధంగా ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వాన్ని సవాలు చేసిన కథలతో నిండిన చరిత్ర. అటువంటి ఎమర్జెన్సీకి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం కనుక ఒక గొప్ప సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరిస్తున్నా అని చెప్పి, తప్పనిసరిగా ఈ యొక్క బాధ్యత చాలా గురుతరమైన బాధ్యత. అంటే ఆ స్థానానికి అంటే అతి సాధారణమైన కార్యకర్త కూడా అక్కడ కూర్చోబెడితే తప్పనిసరిగా ఏదైతే సహచర బృందం ఉందో, ఎక్కడైతే మొత్తం మన నాయకత్వ శ్రేణి ఉందో వీళ్ళందరి యొక్క శక్తి కూడా ఆయనకి ప్రసరించి అనేక అద్భుతాలు సృష్టించారు అనడానికి ఇది ఉదాహరణ. ఆ విధంగానే మన పురంధరేశ్ గారి నాయకత్వంలో మనం 8 సీట్లు గెలవటం కానీ, 3 పార్లమెంట్లు గెలవటం కానీ, అలాగే మన పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని మనం సంపాదించడం కానీ, అలాగే మొన్న జరిగిన ఏదైతే ముష్కర దాడి ఏదైతే ఉందో దానికి ప్రతి దాడిగా మనం చేసిన కర్కస కేలి ఆపరేషన్ సింధూర్ దాంట్లో భాగంగా ఏదైతే మనం 9 వాళ్ళ యొక్క స్థావరాలు 11 ఎయిర్ బేస్ని ఏ విధంగా ధ్వంసం చేశామనే ప్రపంచానికి తెలియజేసే ఒక గొప్ప అవకాశం పురంధరేశ్వరికి ఇస్తే ఆవిడ చివరి బాధ్యతగా ఆ విధంగా అనేక దేశాలు ఆవిడ తిరగటం జరిగింది. ఇటలీ, ఫ్రాన్స్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, యూకే, ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసిందంటే భారతదేశం ఏ విధంగా శక్తిశాలి అయింది, ఏ విధంగా భారత మాత అవతరించిందని, ఏ విధంగా ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసామని తెలియజేయడంతో పాటు ఏవైతే శతజ్ఞులు మనం అక్కడ పేల్చడం జరిగిందో, ఏమైతే అద్భుత శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం మనం యుద్ధంలో నిర్వహించాం వాటన్నిటిని కూడా తెలియజేయడం కారణంగా ఒక పక్క దౌత్యం, ఇంకో పక్క వ్యాపారం. భారతదేశానికి డిఫెన్స్లో 24,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసామంటే కేవలం ఒక నెలలో 30,000 కోట్ల పైగా మన ఎక్స్పోర్ట్ సాధించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. కనుక ఆవిడికి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ యొక్క పర్యటన పైన పూర్తి స్థాయిలో సమీక్ష చేసే విధంగా మనకు ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా కూడా నేను పురంధరేశ్ గారిని కోరుతున్నాను.